Hi, hello. Welcome to this time of Bible భాష్యం. ఈరోజు పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయం మీద మనము ఆలోచన చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా జీవమును గూర్చినటువంటి విషయాన్ని, జీవనమును గూర్చినటువంటి ప్రస్తావనను అనేక మారులు బైబిల్లో ప్రస్తావించబడినది. ఆయా గ్రంథాలలో తర్జుమా చేసినప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్ జీవము అన్నటువంటి ఈ పదాన్ని ఆంగ్లములో లైఫ్గా అనువదించబడినటువంటి ఈ పదము పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా రమారమి 450 సార్లకు పైచులకు లైఫ్ లేదా జీవం అనే పదాన్ని ప్రస్తావించినారు. అదే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ తర్జుమాలో జీవం అనేటువంటి తెలుగు పదం ఆంగ్లంలోనికి అనువదించబడినప్పుడు రమారమి 500 పైచిలుకు సార్లు జీవము లేదా లైఫ్ అన్నటువంటి పదాన్ని తర్జుమా చేసి ప్రస్తావించటం గమనార్హం. నేటి మన అభ్యాసంలో జీవము అన్నటువంటి పదమును గూర్చినటువంటి ఆలోచన చేయడానికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైనటువంటి యోహాను తాను వ్రాసినటువంటి పరిశుద్ధమైనటువంటి సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా లిఖించినారు. నేను జీవమునిచ్చుటకుగా దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను. I have come that they may have life, may have in abundance. What did Jesus mean when he talks about life? జీవము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రస్తావించిన దాని యొక్క అర్థము ఏమై ఉండవచ్చును? నాణ్యత కలిగిన జీవనం గురించి ప్రస్తావిస్తున్నారా, లేదా అనారోగ్యము లేనటువంటి జీవనం గురించి ప్రస్తావిస్తున్నారా, లేదా మెరుగుకరమైనటువంటి జీవన విధానం గురించి ప్రస్తావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు మనకు జవాబు కావాలి అనంటే కొన్ని నిమిషాలు క్షుణ్ణంగా జీవము అన్నటువంటి పదాన్ని గూర్చినటువంటి పరిశోధన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ప్రథమతః గ్రీకు భాషలో జీవము అన్నటువంటి పదానికి రమారమిగా 3 వేరు పదాల యొక్క ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో వాడబడటం గమనిస్తాం. జీవం అని ఆంగ్లంలో తర్జుమా చేయబడినటువంటి ఈ పదము బయోస్, సుకే, జోయి అనేటువంటి 3 వేర్వేరు పదాలను నూతన నిబంధన గ్రంథంలో భక్తులు ఆయా సందర్భాన్ని బట్టి వారు ప్రస్తావించినారు. పరిశుద్ధుడైనటువంటి లూకా రాసినటువంటి తన యొక్క శుభవార్తలో 8వ అధ్యాయం 14వ వచనంలో విత్తువానిని గూర్చినటువంటి ఉపమానమును యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నప్పుడు వాడబడినటువంటి ఆ పదము దే వేర్ చోక్డ్ బై లైఫ్స్ వరీస్, రిచెస్ అండ్ ప్లెజర్స్ అండ్ దే డు నాట్ మెచ్యూర్ అని ఆంగ్ల అనువాదంలో మనము చూడగలుగుతాం. లూకా అనుసారంగా 8:14లో వాడబడిన జీవము గ్రీకులో ప్రస్తావించబడినటువంటి పదము బయోస్. బయోస్ అనగా శరీరానికి సంబంధించినటువంటిది. బయోస్ అనగా శరీర సౌఖ్యానికి, సుఖానికి సంబంధించినటువంటి భావం కలిగినది. బయోస్ అనగా మానవుని యొక్క జీవితానికి కలిగేటువంటి చింతకు సంబంధించినటువంటిదై ఉన్నది. బయోస్ అనగా మానవుడు సమకూర్చుకునేటువంటి సమృద్ధికి సంబంధించినదై ఉన్నది. బయోస్ అనగా పరిపక్వత లేనటువంటి పరిపరి విధములైనటువంటి పరితాపముల కొరకు మానవుడు చేయు వ్యయ ప్రయాసాల కొరకై సంబంధించినదై ఉన్నది. ఇట్టి అనుభవములో ప్రభుల వారు సెలవిచ్చినట్టు విత్తనము ఇట్టి ముళ్ళ పొదలో పడిన తర్వాత అది ఎదగడానికి ఆస్కారము చాలా తక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవ పదము పవిత్ర గ్రంథంలో వాడబడినది సూకే.
సూకేకు ముందు ఒక విషయం మనం గమనించాలి. బయోస్ అనేటువంటి ఈ గ్రీకు పదము నుంచి బయాలజీ అనే పదము ప్రాణం పోసుకున్నది. భౌతిక శాస్త్రము, భౌతికానికి సంబంధించినటువంటిది ఈ బయోస్ అనే పదములో నుంచి ప్రాణం పోసుకున్నది. రెండవది సూకే అన్నటువంటి ఈ పదము యొక్క భావము మత్తయి సువార్త 16:25లో ప్రస్తావించబడటం గమనార్హం. ఫర్ హూ ఎవర్ వాంట్స్ టు సేవ్ హిస్ సోల్ లైఫ్ షెల్ లూజ్ ఇట్. తన ప్రాణమును చూచువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును అని సెలవిస్తూ ఉన్నది. బైబిల్ అనుసారంగా సూకే అన్నటువంటి ఈ పదమునకు వాడబడిన గ్రీకు పదము యొక్క భావం ఏంటనగా జీవము లేదా జీవితము అనగా మైండ్, ఎమోషన్, విల్ అన్నటువంటి పదానికి సూకే అనే పదం వాడబడినది. సూకే అనే పదములో నుంచే సైకాలజీ అనే పదము ప్రాణం పోసుకున్నది. సూకే సంబంధించినటువంటి మెథడు ఇది మనస్సు, బుద్ధి, ఇచ్ఛ. మరియు ఎమోషన్ అనగా ఔద్వేగికమైన, భావోద్వేగితమైనకి సంబంధించినటువంటి జీవమై ఉన్నది. విల్ అనగా స్వేచ్ఛపూరితమైనటువంటి జీవనానికి సూచించు పదమై ఉన్నది. మూడవ పదము పరిశుద్ధ గ్రంథంలో వాడబడినది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో. ఇన్ హిమ్ వాస్ లైఫ్ అండ్ లైఫ్ వాస్ ద లైట్ ఆఫ్ మెన్. ఆయన యందు జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి జీవము అన్నటువంటి పదం యోహాను సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని జీవముగా ప్రస్తావించడము వెనుక ఉన్నటువంటి పరమార్థము ఏదనగా జోయే అనేటువంటి గ్రీకు పదం యొక్క భావం ఏంటంటే ఆయన యందు, ఆయన ఈజ్ అన్క్రియేటెడ్ అనగా ఆయన స్వయంభువమైనటువంటి సృష్టికర్త అయినటువంటి పరమాత్ముడై ఉన్నాడు. హీఈస్ ఎటర్నల్ అనగా ఆ జీవము ఆద్యాంతరహితమైనటువంటి జీవమై ఉన్నది. ఆ జీవము ఇండిస్ట్రక్టబుల్ జీవము అనగా ఆ జీవము అక్షయమైనటువంటి జీవము, ఆ జీవము అనశ్వరమైనటువంటి జీవము, ఆ జీవము నిత్యమైనటువంటి జీవము. జోయే అనేటువంటి జీవము ఏ జీవమైతే దేవుడు మానవ జాతికి అనుగ్రహించడానికి సంకల్పించినాడో ఆ జీవము శాశ్వతమైనది. పవిత్ర గ్రంథము రెండు జీవముల యొక్క ప్రస్థానము మధ్యలో జరిగేటువంటి మానవుని యొక్క ప్రయాణమును గురించి బోధిస్తూ ఉంది. ఆదికాండము 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదామును ఏదెను తోటనందు ఉంచిన తర్వాత ఆయనకు దేవుడు ప్రాణము పోసెను. ఆదాము కేవలము పాపరహితుడుగా ఉండడానికి సృష్టించబడలేదు, కానీ ఆదాము పరమాత్ముడు అనుగ్రహించేటువంటి జీవ ఫలమును ఆయన స్వతంత్రించుకొని పరమాత్మునితో సహా అనుభూతి కలిగినటువంటి జీవముతో దేవుని దగ్గర ఉండడానికి నిర్దేశించబడినటువంటి వాడుగా ఆదామును ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దురదృష్టం, ఆదాము జీవించును కానీ జీవమును స్వతంత్రించుకోకపోయినాడు. తిరిగి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో మరొకసారి జోయే అనేటువంటి పదము ప్రస్తావనతో పరిశుద్ధ గ్రంథము ముగింపబడినది. అక్కడ వాడబడినటువంటి పదం తమ వస్త్రములు శుభ్రముగా క్షాళనము వనరించుకొని వారు ధన్యులు, వారు జీవవృక్షమునకు హక్కు గలవారు అని లిఖించబడినది. పరిశుద్ధ గ్రంథము ఆదికాండము, పరిశుద్ధ గ్రంథము ప్రకటన గ్రంథము, ఈ రెండిటి మధ్యలో మానవుడు చేసేటువంటి ప్రయత్నము, ప్రయాసము, ప్రస్థానము, పోరాటము, పరిశుద్ధతతో పాటు పరిపూర్ణుడైనటువంటి పరమాత్ముని యొక్క పూర్ణమైన జీవనాన్ని స్వతంత్రించుకొని
దేవునితో సహజీవనము కొనసాగించటమే క్రైస్తవ్యములో దేవుడు మానవ జాతికి అందించినటువంటి సందేశం. దేవుడు పూర్ణ జీవమైనటువంటి జోయే మనకు సిద్ధింపచేయునుగాక. ఆమేన్.